నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లాకు సంబంధించిన నాగరాముడు నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారని విమర్శలు గుప్పించారు. ప్రతి డిఎస్సికి ముందు టెట్ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారన్నారు. ఇప్పుడు అధికారం చేపట్టిన కుటుంబ ప్రభుత్వము అధికార ప్రాంతానికి నిరుద్యోగ ఓట్లతో గెలిచి ఈ రోజు నిరుద్యోగ సమస్యలను గాలి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా కంపల్సరీగా నిరుద్యోగ సమస్యలను కంపల్సరీగా అసెంబ్లీలో ప్రతి ఒక్కరు నోరు విప్పాలి. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడాలని చెప్పేసి కూడా ఏవైపు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలను, అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందు అధికారంలోకి రాందోలికి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్తుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు కూడా 10,000 రూపాయలు గౌరవ వేతనం కూడా నేను ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసిన వాళ్ళు ఈరోజు వాలంటీర్లు కూడా 5 లక్షల మందిని గాలి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, వాలంటీర్లకు 10,000 రూపాయలు, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలి. వాటితో పాటుగా ఈ రోజు ప్రభుత్వ శాఖలతో పాటుగా ఈ రోజు స్థానికంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగత అనేది లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఏవైపుగా మేము ఈ నెల 9వ తేదీన రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టాం.